ఆంధ్ర మాతగా పిలిచే ఈ గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు. దీంతో ఈరోజు టమాటా వేసి కర్రీ చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను తెల్ల గోంగూర, టమాటాలు, ఉల్లిపాయ తీసి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. మామూలుగా పోపు పెట్టేసుకుందాం. పోపు వేగాక చిన్నులపాయలు కూడా వేసి, ఉల్లిపాయలు వేసి, కరివేపాకు వేసి వేపేసుకుందాం. ఈ తెల్ల గోంగూర కొంచెం టేస్ట్ అయితే వగరగా ఉంటుందండి. కానీ బెనిఫిట్స్ అయితే ఎర్ర గోంగూరకి, తెర గోంగూరకి ఏమాత్రం తగ్గదు. రెండు ఈక్వల్గా బెనిఫిట్స్ ఉంటాయి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉన్న అదేనండి రక్తహీనత తక్కువగా ఉన్నప్పుడు, బ్లడ్ తక్కువ అనిపించినప్పుడు ఈ గోంగూరని తీసుకోండి. వారంలో 2 సార్లు తీసుకోవడం వల్ల ఐరన్ ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. అంతే కదండి. బాడీ కొంచెం డల్గా నీరసంగా అనిపించినప్పుడు ఈ గోంగూర కర్రీనో ఏదో గోంగూరని తీసుకొని తినడం వల్ల పచ్చడి కానీ ఏదో ఒక రూపంలో శక్తి వస్తుంది. బాడీకి నీరసం రాకుండా ఉంటుందండి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలు గట్టిపడేలా, విరిగిన ఎముకలైనా కూడా అతుక్కునేలా చేస్తుంది. ఈ గోంగూర కొంచెం వగరగా ఉంటుంది. తెల్ల గోంగూర అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా